నెక్స్ట్ ఆత్మ సాక్షాత్కారం సాయిబాబా సాయం శ్రీ మైనంపాటి ప్రసాద్ గారు, హైదరాబాద్. 11:25 అయింది. 12:10 వరకు 12:10 తీసుకొని మా జీవితాన్ని ఆనందంగా బ్రతకవచ్చు, మాకు ఇక కష్టం ఉండదు, దుఃఖం ఉండదు అనేటువంటి ఒక నమ్మకంతో వచ్చారు అందరూ కూడా. కాబట్టి దీన్ని మనం సాధించుకునే తీరాలి. ఎందుకనంటే మన వెనకాల ఉన్నది సామాన్యుడు కాదు, సమర్థ సద్గురువు అయినటువంటి సాయినాథుడు. అందున ఆయన నడయాడినటువంటి పుణ్యభూమి అయినటువంటి షిర్డీలో ఉన్నాం. మనం అంతా కూడా సామాన్యమైన ప్రదేశంలో లేం. అంటే సాక్షాత్తు సాయిబాబా ఒడిలో బడిలో చేరి ఉన్నాం మనం. కాబట్టి ఖచ్చితంగా సాయిబాబా మనందరి యొక్క ఆయన పిలిచారండి భోజనం పెట్టడానికి. కాబట్టి సాయిబాబా భోజనం సామాన్యంగా ఉంటుందా? కడుపు నిండిపోవాలి. హేమాత్ పంత్ కడుపు నిండిందన్నా పర్లేదులే, తాగు మజ్జిగ చాలా బాగుంటుందని చెప్పారు సాయిబాబా. కొసరు పెడతారు సాయిబాబా. కాకపోతే మనకు తినడానికి సిద్ధంగా ఉండాలండి. ఇక్కడికి వచ్చి నిద్రపోతే ఎట్లా? కాబట్టి నాకు సౌలభ్యం కల్పించారు మన మిత్రులందరూ కలిసి. మొట్టమొదట వేదికను అలంకరించినటువంటి మహనీయులు, వేదిక ముందు ఉండి ఆశీర్వదిస్తున్నటువంటి మహనీయులు, మొక్కవోని ప్రయత్నంతో ఎవరైనా ఏదైనా సాధించవచ్చు అని ప్రత్యక్షంగా మన ముందు నిలబడినటువంటి నరసింహారావు గారండి. నాకు నిజంగా ఇది అత్యంత ఆశ్చర్యం. నేను నమ్మలేకపోతున్నా ఇప్పటికి కూడా. ఏమి సాయిబాబా నరసింహారావు గారు అంటే నేను చూస్తుంటాను. ఎప్పుడన్నా సత్సంగాలు వెళ్ళలేదు, మా మూల నుండి కాసేపు నమస్కారం పెట్టుకుని ఇద్దరు దంపతులు కూడా వచ్చి వెళ్ళిపోతారు. కానీ అసలు ఈ వ్యక్తి ఇంతమందిని కదిలించటం అంటే అది సాయినాథుని యొక్క పరిపూర్ణమైనటువంటి కృపా విశేషం తప్ప మరొకటి కాదు కాదు కాదు. అంటే సాయిబాబా అనుగ్రహం వర్షిస్తే అది ఏదైనా చేయగలదు అనేటువంటిది మనకు సుస్పష్టంగా మన కళ్ళ ముందు మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఈ వచ్చే ముందు శంఖనాదాలు ఏమి ఆనందం అండి, ఏమి ఆనందం. సాయిబాబా పాంచజన్యాన్ని పూరిస్తున్నారు, విజయ శంఖారావాన్ని పూజిస్తున్నారు. బిడ్డల్లారా, మీకు నేను ఉన్నాను రా, మీరు భయపడవలసిన అవసరం లేదు. మీ చుట్టూ అంతా కూడా నేను వ్యాపించి ఉన్నాను. మిమ్మల్ని ఆనంద డోలికల్లో నేను ఉంచుతాను తప్పకుండా. చివరికి నాలోనే ఐక్యమైపోతాను నాన్న. దేనికి మీరు కష్టపడవలసిన అవసరం? అయితే ఇప్పుడు పెద్ద కష్టం వచ్చింది. ఇచ్చిన అంశం ఏంటంటే ఆత్మ సాక్షాత్కారం. ఇది పగ తీర్చుకోవటమేమో అనిపిస్తుంది. కానీ వీళ్ళకేమో సత్సంగము, కథలు చెప్పటం ఇది బాగుంది. ఆత్మ సాక్షాత్కారం, సాయిబాబా సహాయం, ఇది అల్టిమేట్ అనమాట. ఏం పర్వాలేదు, చెప్పేది సాయిబాబా కదా, మనకేం భయం. అయితే ఒక యథార్థమైన సంఘటన పంచుకోవాలనిపిస్తుంది. చాలా ఆనందంతో ఉంది హృదయం అంతా కూడా. చెప్పలేని ఆనందం ఉంది. ఎందుకో తెలుసా? ముందు మీరున్నారు, నా వెనకాలే మా బంధువులు ఉన్నారు, సాయి బంధువులంతా. అటు ఇటు సాయిబాబా కూర్చొని ఉన్నారు. యథార్థమైనటువంటి సంఘటన, యథార్థము, సత్యము, సైంటిఫిక్ కాన్ఫిడెన్స్ అనుకున్నాం కదా. సుమారుగా 35 సంవత్సరాల క్రితం అండి, నాకు సాక్షాత్తు సాయిబాబా స్వరూపమైనటువంటి మాతృశ్రీ చుండూరు కామేశ్వరమ్మ గారు, పూలమ్మ గారు, వారి పాద పద్మములే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం. నాకు ఆమె సాక్షాత్తు నడయాడే సాయిబాబా స్వరూపం. వారి సన్నిధిలో మచిలీపట్నంలో ఉండటం జరిగింది. వయసు చాలా చిన్న వయసు, 15, 16, 17 ఏళ్ళు, 20 ఏళ్ళు లోపే ఉంటాయి సుమారుగా నాకు గుర్తున్నంత వరకు. ఆ చుట్టుపక్కల వస్తున్నారు భక్తులు, ఎవరో వస్తున్నారు. ఒక ఆయన వచ్చాడు జరజరామని. వచ్చి అమ్మ భగవంతుడు ఉన్నాడా? ఉంటే ఎలా ఉంటాడు? ఉంటే నాకు చూపిస్తావా అని ఈయన ఒక 2-3 ప్రశ్నలు సంధించాడు అమ్మగారికి. ఆ అమ్మగారు ఒక క్షణం ఆగి నవ్వి, ఒరే నాయన, అవి ఏమి నాకు పెద్ద తెలియదురా, వీడిని అడుగు, వీడు చెప్తాడని నేను పక్కనే కూర్చున్నాను. నేను నన్ను చూపించారు సాయి. అట్లాగే నవ్వుకున్నాం మేమందరం. పక్కున నవ్వు వచ్చింది. ఏమిటి వీడి బుడతడు, వీడేమిటి అంటే అమ్మగారు హాస్యం చేస్తున్నారు. సాయిబాబా హాస్యప్రియులు, అట్లాగే అమ్మగారు కూడా అప్పుడప్పుడు సునిశ్చితమైన హాస్యం చేస్తారు. మరలా 35 సంవత్సరాల తర్వాత సాయిబాబా స్వయంగా నడయాడినటువంటి భూమిలో, షిరిడీలో, నాన్న నువ్వు ఆత్మ సాక్షాత్కారం గురించి చెప్పాలరా అంటే
ఎంత అద్భుతమైన విషయం అండి. ఆ మహాత్మురాలు ఈ మహాత్ముడి యొక్క హృదయం ఏకం కాదా? దైవం గురించి చెప్పమని అమ్మ చెప్పటం, సాయిబాబా నా గడ్డ మీద నిలబడి ఆత్మ సాక్షాత్కారం గురించి మాట్లాడినా అంటే నేను తట్టుకోగలనా? ఏం పర్వాలేదు, వాళ్ళు ఒళ్ళో పడుకున్నప్పుడు శుభ్రంగా తట్టుకుంటాయి, మనకేం బాధ ఉంటుందండి. కాబట్టి ఆత్మ విద్య, బ్రహ్మ విద్య, ఆత్మ సాక్షాత్కారం, ఈ పదాలు వింటాం మనం చాలా కదా. వినంగానే ఏమనిపిస్తుంది? అబ్బా ఇది మన సెక్షన్ కాదులే అబ్బా అనిపిస్తుంది. అవునా కదా? ఆత్మ సాక్షాత్కారం ఎంతమందికి కావాలండి? మనసా వాచా కర్మణ, ఇది సైన్స్, ట్రూత్. అబద్ధం చెప్పకూడదు, నిజంగానే చేయెత్తాలి. అమ్మో ఎందుకబ్బా ఆత్మ సాక్షాత్కారం? నిజం చెప్పాలంటే ఆత్మ సాక్షాత్కారం మనస్సులో మాట చూడండి. ఆత్మ సాక్షాత్కారం ఇచ్చేస్తే ఇదిగో ఇది ఇట్లా ఇచ్చే వస్తువు కాదండి, ముందే చెప్తున్నా. మీరు ఇట్లా చేయతంగా నేను ఇచ్చేస్తాను అనుకుంటున్నారేమో, అట్లా కుదరదు. అయితే అది ఎందుకు కావాలి? ఇది ప్రశ్న. ఆత్మ సాక్షాత్కారం ఎందుకు కావాలి? చాలా సందర్భాల్లో నేను వింటాను, ఈ బ్రహ్మజ్ఞానం, ఆత్మ సాక్షాత్కారం మునులు మునీశ్వరులు వాళ్ళకి కానీ మనకేంటబ్బా దీని గురించి సాయిబాబా ఎక్కడ పెద్దగా మాట్లాడలేదు కదా అనిపిస్తుంది. అసలు అదేంటో తెలుసుకుందాం మొట్టమొదట. తెలుసుకున్న తర్వాత మనకు కావాలో లేదో, అంటే కొంతమంది చేయెత్తారు, చాలా సంతోషం. అసలు చూద్దాం వాళ్ళు కూడా దించేస్తారో తెలుసుకున్న తర్వాత. అసలు ఏమిటో తెలియాలి కదా. ఆత్మసాక్షాత్ అది లడ్డా మిఠాయా ఏమిటి ఇచ్చేదా? అది ఒకళ్ళకి ఇవ్వచ్చా? సద్గురువైన సాయిబాబా దగ్గరికి వెళ్ళి సాయిబాబా అవన్నీ చూద్దాం. ఆత్మసాక్షాత్కారం వల్ల ప్రయోజనం ఏమిటి? ప్రయోజనం తెలిస్తే కదా మనకు కావాలో వద్దో తెలిసేది. అంటే ఒక్కటి తల్లి, ఇది నేను చెప్పే ప్రతి మాట నేను వాడుకలో వాడుతున్నాను. సాయిబాబా చెప్పే ప్రతి మాట శాస్త్ర ప్రమాణం, సైన్స్. నో క్వశ్చన్స్. క్వశ్చన్స్ కెన్ బి దేర్, ఆల్ క్వశ్చన్స్ కెన్ బి ఆన్సర్డ్ విత్ ప్రూఫ్. దట్ ఈస్ కాల్డ్ సైన్స్. అర్థమవుతుంది కదండి? ఏ ప్రశ్న అయినా వేయవచ్చు, ఆ ప్రతి ప్రశ్నకి సాకారమైనటువంటి సాధికారమైనటువంటి సమాధానం ఇచ్చేదే సైంటిఫిక్ కాన్ఫరెన్స్. భూమి మీద సాయిబాబా ఫోటో పెట్టి సైంటిఫిక్ కాన్ఫరెన్స్ మొదలుపెట్టిన నరసింహారావు గారికి శతకోటి వందనాలు. ఎందుకంటే సాయిబాబానే సైన్స్, సాయిబాబానే ఆధారం, సాయిబాబానే సత్యం. ఏమంటున్నాం మనం? సాయిబాబానే సచ్చిదానంద స్వరూపుడు అంటల్లా. సత్ అంటే ద ట్రూత్. ట్రూత్ ఈజ్ నాట్ ఫర్ వన్, ట్రూత్ ఈజ్ ఫర్ ఆల్. అయితే ఏమిటి ఆత్మసాక్షాత్కారం అంటే? మనం సుఖాన్ని కోరుకుంటున్నాం కదండి, ఆనందాన్ని కోరుకుంటున్నాం కదా, ప్రశాంతతని కోరుకుంటున్నాం కదా ప్రతి ఒక్కరం కూడా. అది కేవలం 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 ఆత్మసాక్షాత్కారం ద్వారా మాత్రమే సాధ్యం. దిస్ ఈజ్ అగైన్ సైన్స్. ఎప్పుడైనా సరే ఇప్పుడు మనం చూస్తాం అది. అందుచేతనే చూడండి, మనం ఈ సృష్టిలో దేన్ని సాధించినా, దేన్ని పొందినా, ఎంత చదివినా, ఏదన్నా చేయనివ్వండి, పూర్ణ ఆనందము అసాధ్యము అసాధ్యము అసాధ్యము. ఈ మధ్యకాలంలో మనకి షిరిడి సాయిబాబా సినిమా వచ్చింది, నాగార్జున సినిమా తీశారు, చాలా మంది చూసే ఉంటాం కదా. ఆ సినిమాలో నానావళి టకటక ప్రశ్నలు అడుగుతుంటాడు సాయిబాబాని. ఒక ప్రశ్న అడుగుతాడు, బాబా మనశ్శాంతి లభించేది ఎప్పుడు అనగానే నాగార్జున పోయినప్పుడు అని చెప్పాడు. ఓరు నిధు పదగా అనుకున్నాను. పోయినప్పుడు వస్తే రాకపోతే ఎవరా నాయన అంటే పాప రైటర్కి తెలియాలి కదా. ఆ రైటర్ అటు రాశాడు. వాడు సాయి సచ్చరిత్ర చదివి ఉన్నాడు. చదివి ఉంటే చెప్పేవాడు, ఆత్మ సాక్షాత్కారం ఎప్పుడు కలుగుతుందో అప్పుడు పూర్ణమైనటువంటి శాంతి ఆనందము సాధ్యము. రెండవది భౌతిక దేహంతో ఉన్నప్పుడు ఇదండి. రెండవది మరణించిన తర్వాత, అంటే దేహము పడిపోయిన తర్వాత మోక్షము. బ్రతికుండంగా ఆనందము, మనశ్శాంతి, దివ్యమైన జీవితము సాకారం చేస్తుంది ఆత్మజ్ఞానం. దేహం పడిపోయిన తర్వాత ఇక మరలా జన్మ రావలసినటువంటి అవసరం లేకుండా మోక్ష పదవి, అంటే బంధ విమోచనము, స్వతంత్రం అనేటువంటిది ఇచ్చేటువంటిది కూడా ఒక్క ఆత్మజ్ఞానము మాత్రమే. మరొక విద్యకి ఆ శక్తి లేదు. అందుచేతనే ఇది బ్రహ్మ విద్య అన్ని విద్యల్లో కల్లా పరమ ఉత్కృష్టమైంది, పరమ శ్రేష్టమైంది అని చెప్పడంలో
ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఇప్పుడు మనకు అర్థమైంది కదా, ఆత్మసాక్షాత్కారం వల్లే మానసిక శాంతి, ఆనందము, ప్రశాంతంగా బ్రతకగలము. దేహం పడిపోయిన తర్వాత ఆ దివ్యమైనటువంటి ఆ స్వతంత్రాన్ని, ఆ మోక్ష పదవిని కూడా పొందడానికి అవకాశం ఉన్నటువంటి ఏకైక విద్య బ్రహ్మ విద్య. అందుచేతనే అన్ని విద్యల్లో కల్లా గొప్ప విద్య ఏదయ్యా అంటే అది బ్రహ్మ విద్య అని చెప్పారు. బాగుంది, ఇప్పుడు మాకు అర్థమైపోయింది. ఇప్పుడు ఎంతమంది కావాలండి? ఎవరికి సంతోషం అక్కర్లేదా? చేయించిన వాళ్ళకి. దీనివల్ల అందుకోసమే చూడండి, ఆత్మజ్ఞానము వినా అన్య మార్గము ద్వారా మనిషికి సుఖము, సౌఖ్యము లేదు, రాదు. ఇది మన అందరి జీవితంలో కనిపిస్తుంది, మన సృష్టిలో కూడా మనకి సుస్పష్టంగా కనిపిస్తుంది. మరి దీన్ని తీర్చుకోవడానికి దీన్ని ఎట్లా మనం పొందాలి అంటే దీనికి ఒక అద్భుతమైన మార్గం ఉందండి, సైంటిఫిక్ మార్గం. ఇది ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అంటే సద్గురువు అయి ఉండాలి. ఒకటి మొట్టమొదట సద్గురువు అంటే సాయిబాబా లాంటి సమర్థ సద్గురువై ఉండాలి, దక్షిణామూర్తి లాంటి సద్గురువై ఉండాలి, భగవాన్ రమణ మహర్షి లాంటి సద్గురువై ఉండాలి. అంటే ఎవరు దానిలో ఓలలాడుతూ ఉన్నారో అటువంటి సద్గురువు ఉండాలి. ఉంటే సరిపోతుందా? 2, అది పొందటం కోసం నేను దేనికైనా సిద్ధమే అన్నటువంటి శిష్యుడు ఉండాలి. ఉన్నప్పుడు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందండి అంటే మౌనము ద్వారా సాగుతుంది. ఆత్మజ్ఞానం పొందడం మౌనము ద్వారా సాగుతుంది. దీనికి ప్రమాణం ఏంటంటే దక్షిణామూర్తి స్వామి చెప్పినట్టుగా మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకళిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. జగద్గురువైనటువంటి ఆది గురువైనటువంటి దక్షిణామూర్తి, జ్ఞానానికి మూలం దక్షిణామూర్తి లేదా దత్తాత్రేయ స్వామి, వారి నుంచి మాత్రమే వస్తుంది. ఆయన ఎలా ఉన్నారు, ఎలా ఇస్తున్నారంటే మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం, పరబ్రహ్మతత్వాన్ని మౌనము ద్వారా ప్రకటింపజేస్తూ ఉన్నారు. అలా ఇంకా ఎవరన్నా ఉన్నారండి తర్వాత కాలంలో అంటే భగవాన్ రమణ మహర్షి వారు కూడా చాలా ప్రశ్నలకు ఆయన సమాధానం ఏం చెప్పేవారంటే చుమ్మా ఎరుక అంటే మౌనంగా కూర్చో. ఎంత సౌఖ్యం ఉందండి. కాకపోతే మనకే అది పెద్ద సమస్య. 24/7 ఆ గాఢ నిద్రలో కూడా ఒకసారి మెళ్ళుకొచ్చి మళ్ళీ ఆ కళ్ళలో కూడా మనం కలవరిస్తుంటాం. నాన్ స్టాపబుల్. ఒక శాంతి స్థితిలో, ఒక మౌన స్థితిలో ఒక అద్భుతమైనటువంటి ఒక స్పేస్ క్రియేట్ అవుతుందండి. అది లేకే మనం ఇంత దుఃఖపడుతున్నాం, ఇంత ఆవేదన పడుతున్నాం, ఇంత క్షోభపడుతున్నాం. అలాగే సద్గురువైనటువంటి సాయిబాబా వారి దగ్గర కూడా ఎటువంటి బోధ లభించింది, ఎవరికి లభించిందంటే ఉపాసనీ బాబా అండి. నిజంగా సాయి సచ్చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టం ఉపాసనీ బాబా. ఉపాసనీ బాబా వస్తున్నాడని తెలిస్తే సాయిబాబా ఎంత ఆనందాన్ని వ్యక్తం చేశారండి. అసలు ఎంత ఆనందాన్ని వ్యక్తం చేశారు. మనం చాలా ఉపాసనీ బాబా గురించి కొంచెం మనం తక్కువగా మాట్లాడుతాం, చాలా తప్పది. ఉపాసనీ బాబా వస్తున్నాడంటే ఇంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు సాయిబాబా. ఏమతని గొప్పతనం అంటే నా వారసుడురా, నా సర్వాన్ని రాసిచ్చేస్తాను. ఏం బాబా, మొత్తం రాసి బంగారం పలక మీద నేను రాసిచ్చేస్తాను అని పిలిపించిన ఉపాసని నిన్ను నా అంతటి వాణ్ణి చేస్తా. ఎంత తపన పడిపోయారండి సాయిబాబా. ఒక్క శిష్యుడు సరైన వాడు దొరికితే, గురువు యొక్క లక్షణం ఇదండి. సద్గురువు యొక్క లక్షణం ఏంటంటే ఆయన గొప్పతనాన్ని ప్రదర్శించడానికి ఆయన ఎప్పుడు ప్రయత్నం చేయరండి. ఎవరన్నా ఆ లక్షణాలు కలిగి ఉండి వస్తారేమని ఎదురు చూస్తుంటాడు. ఎవడు ఒక్కడన్నా వస్తాడేమో. వస్తే తనంతటి వాణ్ణిగా చేయటం చాలా సంతోషం అండి. అంటే ఒక భార్యాభర్తలకి ఒక బిడ్డ కలిగితే ఎంత సంతోషం ఉంటుందో, ఒక సద్గురువుకి అటువంటి శిష్యుడు, అర్హుడైన శిష్యుడు ఒకడు కనిపిస్తే ఆ గురువుకు ఉండేటువంటి ఆనందం ఇంత అంతా కాదు. ఆ కారణం చేత
సాయిబాబా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసి ఉపాసని గడ్డం పట్టుకొని పిల్లాన్ని బతిలాన్నట్టు బతిలాడు. ఒక 4 సంవత్సరాలు ఉండవా ఖండోబా దేవాలయంలో? నిన్ను నా అంతటి వాణ్ణి చేస్తాను ఉపాసని, ఆ రోజున నా శ్యామా చేత ఈ ప్రపంచానికి ప్రకటింపజేస్తానని చెప్తున్నాడు సాయిబాబా. ఎంత అద్భుతమైన విషయం. సరే సాయిబాబా, నేను ఏం చెయ్యాలి అక్కడ? ఏం చేయాలా? ఊగే మాగే మౌనంగా ఉండు నాన్న. ఎంత అద్భుతం అండి! ఈ మౌనం అనేటువంటిది అత్యద్భుతమైనటువంటి విషయం. అర్హుడైన సద్గురువు, అర్హుడైనటువంటి శిష్యుడు ఉన్నప్పుడు సహజ సిద్ధంగా మౌనం ప్రకటమవుతుంది. సరే, మనం ఇప్పుడు కూడా 45 నిమిషాలు మౌనంగా ఉందా? అంతే, అయిపోయింది ఉపన్యాసం. మౌనం కాదు, శాస్త్రం కనికరించిందండి. అంటే అది ట్రాన్స్ఫార్మ్ జరుగుతున్నప్పుడు ఆ స్థితికి వచ్చే వరకు. మరి ఆ స్థితికి రావాలంటే, ఆ స్థితికి రావడానికి శాస్త్రం కొన్ని మార్గాలను ఏర్పాటు చేసింది. ఆత్మసాక్షాత్కారం కలగాలి. నేను ఆత్మసాక్షాత్కారము, బ్రహ్మ విద్య, ఆత్మ విద్య అని చెప్తున్నప్పుడల్లా మీరు కన్ఫ్యూజ్ కాకండి, అన్నీ ఒకటే. వేరు వేరు పదాలు వాడతారు. ఎందుకంటే మీకు సంస్కృతంలో మీకు తెలుసు కదా, ఒక పదానికి ఒక 15-16 అర్థాలు ఉంటాయి. ఇవి మనం వాడవచ్చు, శాస్త్రం దానికి అంగీకరిస్తుంది. శాస్త్రం దగ్గరికి వచ్చినప్పుడు చెప్తుంది, ఆత్మ అంటే దానికి ఒక రకమైన డెఫినేషన్ ఇచ్చింది. దాన్ని సాక్షాత్కారం చేసుకోవాలి. చేసుకున్నప్పుడే మనం చెప్పినటువంటి దుఃఖరహితమైన జీవితం. సాయిబాబా ఏదైతే సచ్చరిత్రలో చెప్పారో, నీ చుట్టూ ఎన్ని రకాల కష్ట పరంపరలున్నా, అంటే మనకు ఒక ఆలోచన వస్తుంది, ఏమంటే దుఃఖరహితం అంటే మాకు ఎటువంటి కష్టాలు ఉండవా అని. విషయం ఏంటంటే, నీ చుట్టూ ఎన్ని కష్టాలున్నా, ఎంతున్నా సరే, యు ఆర్ షీల్డ్ విత్ దట్ ఆనందం అండి. ఎంత బ్యూటిఫుల్ అది. నీవు దానితో పరివేష్టితుడివై ఉంటావు. శ్రీకృష్ణ పరమాత్మను తీసుకోండి, 100 మంది కుమారులు కళ్ళ ముందు కొట్టుకొని చచ్చిపోతుంటే ఆయన ఇంత కూడా చలించలా. రామచంద్రమూర్తికి వశిష్ఠుల వారు జ్ఞానబోధ చేసిన తర్వాత జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినాయి చూసాం, ఎక్కడ కూడా రామచంద్రమూర్తి చలించలా. అది సాయిబాబా చెప్తున్నది, అది సాయిబాబా. నీవు ఏ స్థితిలో ఉన్నా సరే, నీ చుట్టూ ఏదున్నా సరే, అది నీకు వినోదంగా ఉంటుంది, ఒక నాటకంగా ఉంటుంది. నువ్వు దాన్ని దర్శిస్తావు, సాక్షీభూతంగా జీవించేటువంటి స్థితి లభిస్తుంది నాన్న. అది సామాన్యమైన పదవి కాదురా, అది సాక్షాత్తు నా పదవే. ఆ ఆత్మకి మనకు ఒక డెఫినేషన్ ఇస్తారండి. అది నిత్యం, శుద్ధం, బుద్ధం, ముక్తం. ఇది శాస్త్రం చెప్తున్నటువంటి డెఫినేషన్. నిత్య, శుద్ధ, ముక్త స్వరూపం ఆత్మస్వరూపం అంటే అది ఒకప్పుడు ఉండదా అండి? ఎప్పుడు ఉంటుంది నాన్న? నిత్యం. శుద్ధంగా ఉంటుంది అంటే మలినం ఉండదు, చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. అదేమన్నా జడమా? కాదు. బుద్ధి కలిగి ఉంటుంది. దానికి ఏమన్నా బంధనాలు ఉంటాయా? లేదు, అసలు బంధనమే ఉండదు. ముక్తము. ఎంత అద్భుతం అండి! నిత్యము ఎప్పుడూ ఉంటుంది, శుద్ధము క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది, బుద్ధము చాలా అద్భుతమైనటువంటి మేధాశక్తి కలిగి ఉంటుంది, ముక్తము దానికి బంధనమే లేదు. ఇది ఆత్మ యొక్క స్వరూపం చెప్తున్నారు. ఈ బుద్ధం ఉన్నప్పుడు మనకి 4 రకాల మహావాక్యాలు ఉన్నాయండి శాస్త్రంలో. 4ట్లో ఒక మహావాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్తారు. మనం చాలామంది అడుగుతుంటారు, ఏమంటే దేవుడు అంటే ఎవరండి? ఉన్నాడా? చూపిస్తారా? ఎందుకు? నీ కళ్ళ ముందే కనిపిస్తుంది, నువ్వు చూడపోతే నేనేం చేయను. శాస్త్రం చెప్పనే చెప్పింది కృష్ణలీరుగా, నువ్వు వినపోతే ఎవరేం చేస్తారు? దర్శించిన మహాత్ములు సుస్పష్టంగా చెప్పారు. మీకు చూస్తారా ఇప్పుడు దేవుణ్ణి? క్షణం. ఏం చెప్తున్నది శాస్త్రం అంటే ప్రజ్ఞానం బ్రహ్మ. ఎంత అద్భుతంగా చెప్పిందండి. ప్రకృష్టమైనటువంటి జ్ఞానమే బ్రహ్మ నాయన. దాని మీద చక్కగా చర్చ చేసి మనకి అత్యంత తేలికగా అర్థమయ్యే విధంగా మనకి తెలియజేసింది. అయితే దీన్ని పొందే అర్హతని సంపాదించటం, దాని మార్గం ఎట్లాగా చెప్తారా అంటే మరలా శాస్త్రం దగ్గరికి వెళ్తాం. కృష్ణ యజుర్వేదంలో కఠశాఖ అని ఉంది. కఠశాఖలో ఒక అద్భుతమైన ఘట్టం ఉందండి, కఠోపనిషత్తు. మీలో చాలామందికి కూడా వినే ఉంటారు ఇంతకుముందు. కఠోపనిషత్తు సామాన్యమైనటువంటి ఉపనిషత్తు కాదండి. 1108 ఉపనిషత్తుల్లో 108 ఉపనిషత్తులకు వస్తే దానిలో 10 వచ్చినాయి ఇప్పటికీ. ఆదిశంకరాచార్య చెప్పారు, 10 కనుక చదివినట్లయితే నీకు సర్వము గోచరం అవుతుంది నాయన అని చెప్పారు. ఆ 10లో కూడా కఠోపనిషత్తు అత్యద్భుతమైనటువంటి ఉపనిషత్తు. ఎందుచేతనో తెలుసా అండి? భగవద్గీత అంటుంటామే మనం. భగవద్గీత మొత్తం కఠోపనిషత్తే.
అంతేనా? దీన్ని ఎందుకు తీసుకున్నారంటే కఠోపనిషత్తుని అనుకోవచ్చు. సాయి సచ్చరిత్రలో 16, 17, 18, 19 అధ్యాయాలు మొత్తం కఠోపనిషత్తే. అంతేనా? సాయి సచ్చరిత్రలో ప్రతి అధ్యాయంలో కూడా సుమారుగా 50% పైగా ఉన్నది వేదాంతమే. వేదాంతమే వేదాంతమే వేదాంతం అంటే మన బ్రతుకుని బాగు చేసే బ్రహ్మ విద్య అండి. ఏదో కాలక్షేపం కోసం చెప్పుకునే విషయం కాదు. మీరు సాయి సచ్చరిత్ర అంటే మళ్ళీ ఏదనుకుంటున్నారో, హేమాడ్ పంత్ గారు రాసినటువంటి సాయి సచ్చరిత్ర, దాన్ని తెలుగులోకి యథాతథంగా అనువదించినటువంటి మణమ్మ గారు రాసినటువంటి సాయి సచ్చరిత్ర గురించి నేను మాట్లాడుతున్నాను. ఎందుచేతనంటే ఆ ఓవి టు ఓవి మీనింగ్ మనకి పోతే కష్టం అవుతుందండి. గురువు యొక్క బోధని మనం ప్రతి అమృత చుక్కని ఎట్లా ఒడిసి పట్టుకుంటామో, శ్రద్ధాళువైనటువంటి భక్తుడు ఖచ్చితంగా ఆ ఓవి టు ఓవి చదవవలసిందే. చదవటం కాదండి, సాయిబాబాకి సాష్టాంగ నమస్కారం చేసి, తండ్రి నీవు గనక చెప్పకపోతే నాకు అర్థమయ్యేది ఇందులో ఏమీ లేదు, అది సామాన్యమైనటువంటిది కాదు, సర్వశాస్త్ర సారం సాయి సచ్చరిత్ర, సర్వశాస్త్ర సారం సాయి సచ్చరిత్ర, దాన్ని చెప్పడం కోసం ఇప్పుడు చెప్తున్నా. కఠోపనిషత్తు సచ్చరిత్రలో అద్భుతంగా కనిపిస్తుంది. మన సమయాభావం ఉంది కాబట్టి క్లుప్తంగా నేను కఠోపనిషత్తును ఒకసారి టచ్ చేస్తానండి. అది చేయకపోతే మనకి హైందవ సంస్కృతిలో ప్రస్థానత్రయం అని ఉందండి. ఏంటది ప్రస్థానత్రయం? ఏంటో తెలుసా? బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత. అద్భుతం, మహా అద్భుతం. బ్రహ్మసూత్రాలు చాలా హై లెవెల్లో ఉంటాయి. ఉపనిషత్తులు అవి కూడా చాలా హై లెవెల్లో ఉంటాయి. తేలికేం కాదు, ఉపనిషత్తులు అంత తేలిక అర్థం కాదండి. భగవద్గీత డైల్యూటెడ్ వర్షన్, అంటే మనకు అర్థమయ్యేటువంటి భాషలో ఉంటుంది. సాయి సచ్చరిత్ర అమ్మ గోరుముద్ద లాంటిది. క్వాలిటీలో క్వాంటిటీలో తేడా ఉండదు, పొటెన్సీలో ఏమాత్రం తక్కువ ఉండదు. మనం అర్థం చేసుకుని మనం జీర్ణం చేసుకోవటానికి వీలుగా ఉన్నటువంటి శాస్త్ర సారం సాయి సచ్చరిత్ర. కఠోపనిషత్తులో ఉద్దాలకుడు, అతని పేరు అసలు పేరు ఉద్దాలకుడు, అతను అన్నదానాలు చేస్తున్నట్టు చేత వాజస్రవసుడు అని పేరు వచ్చింది. చాలా జాగ్రత్తగా ఉన్న మన జీవితానికి కావాల్సిన మార్గం ఇది. అతని పేరు వాజస్రవసుడు అంటారు. అతని భార్య పేరు విశ్వవర. వాళ్ళిద్దరికీ ఒక కుమారుడు ఉన్నాడు, నచికేతుడు. ఈ నచికేతుడు చిన్నపిల్లవాడు. ఈ వాజస్రవసుడు యజ్ఞాలు చేసే అలవాటు ఉంది కాబట్టి ఒక యజ్ఞం చేస్తాడు. ఉత్తమ లోకాలు, బ్రహ్మలోకం, స్వర్గలోకం కావాలని. అవి చేసిన తర్వాత ఆ యజ్ఞంలో భాగంగా ఆయన దగ్గర ఉన్నవన్నీ దానం చేసేయాలి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ అండి. అన్నీ దానం చేయాలి. ఆ యజ్ఞంలో భాగంగా అన్నీ దానం చేయాలి. ఆ దానం చేసేటువంటి మార్గంలో ఏమైందంటే, ఈయన ఎందుకు పనికిమాలిన గోవుల్ని, ఒట్టిపోయినటువంటి గోవులంతా కూడా దానం చేస్తున్నాడు. ఇది చూశాడు నచికేతుడు. అయ్యయ్యో, మా నాన్నగారు ఇటువంటి దానం చేస్తున్నాడే, రావలసిన ఫలితం రాదే. నేను ఉత్తముల్లో ఉత్తముడిని కాకపోయినా అధముల్లో అధముడిని కూడా కాదు, మధ్యస్థుణ్ణి. నేను బాలుణ్ణి కాబట్టి నేను ఆయన ఆస్తినే కదా, నన్ను కూడా ఆయన ఎవరికైనా దానం ఇస్తే ఆయనకి ఉత్తమ గతి లభిస్తుంది, తండ్రి రుణం తీర్చుకున్నవాడిని అవుతాను అని గబగబా వెళ్ళి, నాన్నగారు నన్ను ఎవరికి దానం ఇస్తున్నారు అన్నాడు. ఆయన విసుగుపుట్టింది. నిన్ను దానం వినబెట్టినరా అని ఆయన సమాధానం చెప్పడు. 2 సార్లు 3 సార్లు వెళ్ళి, నాన్నగారు నన్ను ఎవరికి దానం ఇస్తున్నారు, ఇది ఎవరికి దానం ఇస్తున్నారు అంటే విసుగు పుట్టిపోతుంది. నేను మృత్యుకు దానం ఇస్తాను, పోరా యమధర్మరాజుకి దానం ఇస్తాను అన్నాడు. ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి, ఎవరికన్నా దానం ఇస్తే వాళ్ళు నన్ను ఉపయోగించుకుంటారు, మా నాన్నగారికి పుణ్యం వస్తుంది, పోయి యమధర్మరాజుకి దానం ఇచ్చాడేమి, యమధర్మరాజుకి దానం ఇస్తే ఆయనకేం ఉపయోగం నా వల్ల. కానీ నాన్నగారు మాట ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా నేను యమధర్మరాజు దగ్గరికి వెళ్ళవలసిందే. ఇది పాయింట్ నెంబర్ 2. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం బ్రాహ్మణు యొక్క లక్షణం. బ్రాహ్మణుడు అంటే కర్మతః కాదండి, గుణతః బ్రాహ్మణుడు. గుర్తుపెట్టుకోండి. సాయిబాబా సద్బ్రాహ్మణుడు అంటే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయారు, ఈయన బ్రాహ్మణ మతం అంటగడుతున్నాడని. కావాలని ఆ పేరు పెట్టాను, వాస్తవం కాబట్టి ఆ పేరు పెట్టాను. బ్రాహ్మణుని యొక్క లక్షణం, యజ్ఞం చేసేవాడి లక్షణం సర్వాన్ని త్యాగం చేయటం. 2 ఇచ్చిన మాటని నిలబెట్టుకోవటం. మా నాన్నగారు చెప్పారు కాబట్టి వెళ్ళిపోయాడు యమధర్మరాజు దగ్గరికి. వెళ్ళేసరికి యమధర్మరాజు గారు బ్రహ్మగారితో మీటింగ్లో ఉన్నారు. ఆయన లేరు ఇంట్లో. చెప్పారు, వెయిట్ చేస్తున్నాడు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు అయిపోయింది. బ్రహ్మగారు వచ్చారు. రాగానే, ఏమండి మీ గురించి ఒక బాలుడు వచ్చాడు, వెయిట్ చేస్తున్నాడు అని చెప్పారు. అయ్యయ్యో, పిలవండి అని చెప్పాడు. ఆ బాలుడు పస్తు కూడా ఉన్నాడు మీకోసం, ఏం తినకుండా వెయిట్ చేస్తున్నాడు మీకోసం అంటే, అయ్యయ్యో బ్రాహ్మణ బాలుడిని పస్తు పెట్టానా, అందుట్లో ఆ పిల్లాడిని చూస్తేనేమో
ఈ బ్రహ్మ తేజస్తో వెలిగిపోతున్నాడు, అగ్ని సమానుడే వెలిగిపోతున్నాడు. పిలిచి ఆ పిల్లవాడికి నమస్కరిస్తాడు యమధర్మరాజు. అయ్యా, మీరు బ్రాహ్మణ బాలుడు, నా ఇంట్లో మీరు 3 రోజులు ఉపవాసం ఉన్నారు, దీనికి ప్రాయశ్చిత్తంగా మీకు నేను నమస్కరిస్తూ మీకు 3 వరాలు ఇస్తున్నానని చెప్పారు. ఆ పిల్లవాడు నవ్వి, యమధర్మరాజా నమస్కారం. మొట్టమొదటి వరం, నేను ఇంటికి వెళ్ళంగానే మా నాన్న ఎప్పుడులాగా నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకోవాలి. అదెంత పని, తప్పకుండా నేను ప్రేమిస్తాను నాయన. రెండో వరం, యమధర్మరాజా మీకు మాత్రమే తెలిసినటువంటి ఒక విద్య ఉన్నది. ఆ అగ్ని విద్య ద్వారా మనం స్వర్గలోకానికి వెళ్ళొచ్చు కదా. ఆ స్వర్గలోకంలో ఎటువంటి దుఃఖాలు ఉండవు, బాధలు ఉండవు, ఎటువంటి రోగాలు ఉండవు. మనసు ప్రశాంతంగా ఆనందంగా ఎంతకాలమైనా యవనంలోనే ఉంటారట, అంత ఆనందమే ఉంటుందట, దుఃఖం ఉండదట. ఆ విద్యను నాకు నేర్పిస్తారా? దాని ఎంత పని చెప్తాను నాయన, నీకు వరం ఇచ్చానుగా అని ఆ విద్యనంతా నేర్పిస్తాడు. ఇట్లా యజ్ఞకార్యం చేసినట్టయితే నువ్వు స్వర్గానికి పోతావు. చెప్పంగానే ఈ పిల్లవాడు మళ్ళీ అదంతా కూడా తిరగదిప్పి అప్పచెప్తాడు యమధర్మరాజుకి. దీని లోపల ఏమైనా తప్పు ఉందేమో చూడండి అని. దానికి చాలా మురిసిపోతాడు. యమధర్మరాజు మురిసిపోయి, ఏమి నిష్ట నాయన అనేది పసిపాడులవైనా ఒక్కసారి చెప్పంగానే అర్థం చేసుకున్నావు, మరలా తప్పు ఉందేమో, ఇదండి విద్యార్థి యొక్క లక్షణం. ఎక్కడన్నా తప్పు ఉందేమో అని గురువుగారికి మళ్ళీ అప్పచెప్పి నువ్వు నీ కరెక్షన్స్ చేసుకుంటున్నావు, చాలా కరెక్ట్గా చెప్పావు, నేను చాలా ఆనందించాను, నువ్వు అడగకుండానే ఆశీర్వదిస్తున్నా. ఈ అగ్ని పేరు నచికేత అగ్ని, నీ పేరు మీదే వర్ధిల్లుతుంది నాయన. సరే, 3వ ప్రశ్న, అసలు ఘట్టం వస్తున్నది. యమధర్మరాజా 3వ ప్రశ్న అడుగుతున్నాను. మా లోకంలో అందరూ చచ్చిపోతున్నారు. ధనవంతుడు లేడు, విద్యావంతుడు లేడు, వాడు లేడు, వీళ్ళు లేడు, ప్రతివాడు చచ్చిపోతున్నాడు. ఈ చచ్చిపోయిన వాళ్ళంతా కూడా ఎక్కడికి వెళ్తున్నారో తెలియట్లేదు యమధర్మరాజా. కొంతమంది ఏమో వారికేమో మరలా జన్మ ఉందంటున్నారు, కొంతమంది ఏమో ఇక్కడతో ఆఖరని చెప్తున్నారు. దీని యొక్క రహస్యం నాకు చెప్పవలసింది. యమధర్మరాజు ఉలిక్కిపడ్డాడు. ఓరి బుడతడా, ఈ ప్రశ్న అడిగావా? ఇది ఏమిటో తెలుసా? నువ్వు అసలు ఏమడిగావో నీకు తెలుసా? ఇది అత్యంత రహస్యమైన విద్య, అత్యంత పరమ ఉత్కృష్టమైన విద్య. ఈ విషయం పట్ల దేవతలకే సరైనటువంటి అవగాహన లేదు నాన్న. అయినా పోయిన తర్వాత ఏమవుతుందో నీకెందుకు? చాలా చిన్నపిల్లవాడివి, చక్కగా మీ నాన్న దగ్గరికి వెళ్ళు, నీకు మంచి ఆరోగ్యం ఇస్తాను, మంచి ఐశ్వర్యం ఇస్తాను, మంచి ధనాన్ని ఇస్తాను, ఏ మానవుడు ఊహించలేనటువంటి స్వర్గ సమానమైనటువంటి అంతా కూడా నీకు ఏర్పాటు చేస్తాను, అవి ఆనందించు. పోయిన తర్వాత నువ్వేం చేస్తావు? నేను దాని గురించి పెద్ద విషయమే ఉందిలే. అయినా ఇది అంత తేలికైన విషయం కాదు. ఇది కాకుండా దీంతో సమానమైనటువంటి ఏ కోరికైనా కోరుకో, నేను తీరుస్తా, కాదంటలేదు. కానీ దీనివల్ల ఏమిటి ఉపయోగం నీకు? అప్పుడు అన్నారు, జాగ్రత్తగా వినండి. అప్పుడు నచికేతుడు అంటున్నాడు, గురుదేవా నమో నమః. ఏం మారిపోయిందండి భాష. యమధర్మరాజా అని సంబోధించినటువంటి నచికేతుడు అప్పుడు యమధర్మరాజుని గురుదేవా నమో నమః, మీరే అంటున్నారు, దేవతలకు కూడా తెలియదంటున్నారు, అత్యంత దుర్లభమైందంటున్నారు, అత్యంత గొప్పదంటున్నారు, అత్యంత కఠినమైందంటున్నారు. మీరు తప్ప నాకు గురువు ఎవరు దొరుకుతారు? ఈ విద్యని నాకు ఎవరు చెప్పగలరు? మీరే చెప్పాలి. పైగా మీరే అన్నారుగా దీనికి సమానమైన కోరికని, మీకు తెలియదా? దీంతో సరిసమానమైన కోరిక ఇంకోటి ఉన్నదా? మీరు ఏది ఇచ్చినా కూడా నశ్వరమే కదా, నశించిపోయేదే కదా, ఒకనాటికి ముగిసిపోయేదే కదా. దానివల్ల ఏం ప్రయోజనం ఉంది? మళ్ళీ నేను ఇక్కడికి రావాల్సిందే కదా. కాబట్టి నేను అడిగిన కోరికతో సమానమైన కోరిక ఏమీ లేదు. కాబట్టి దీన్నే మీరు అనుగ్రహించండి గురుదేవా అని నమస్కరిస్తాడు. యమధర్మరాజు అంటున్నారు, ఎంత ముచ్చటేస్తుంది నాన్న నిన్ను చూస్తే. నువ్వు గురుదేవుడు దొరకలేదంటున్నావే, నీలాంటి శిష్యుడు అసలు ఎక్కడన్నా దొరుకుతాడా నాకు? నేను ఏదన్నా బోధించాలన్నా కూడా నేను ఇక్కడ సాయిబాబా కనిపించట్లే మనకి, ఉపాసని బాబా వస్తే, నీలాంటి శిష్యుడు ఎక్కడైనా దొరుకుతాడా అసలు? నాకు కూడా చాలా ముచ్చటగా ఉంది. నేను తప్పక నీకు దాన్ని బోధిస్తాను, శ్రద్ధాభక్తులతో విను అని చెప్తున్నాడు. నాన్న జాగ్రత్తగా విను. సంక్షిప్తంగా చెప్తానండి. పుట్టిన ప్రతి మనిషికి 2 అవకాశాలు, 2 మార్గాలు కనిపిస్తూనే ఉన్నాయి నాయన. దీని లోపల ధనం ఉన్నవాడు కానీ ధనం లేనివాడు కానీ ఎటువంటి క్వాలిఫికేషన్స్తో సంబంధం లేకుండా జన్మించిన ప్రతి మనిషికి 2 అవకాశాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఒక మార్గము ప్రేయో మార్గము.
ప్రియమైనటువంటిది. రెండవది శ్రేయ మార్గము, నీకు శ్రేయస్సు కలిగించేది. ఈ ప్రియమైనటువంటి మార్గంలో మనం సహజంగా చూసేటువంటి సౌఖ్యాలు అన్నీ కూడా ఉంటాయి. అయితే ఈ ప్రియమైన మార్గంలో మొదట చాలా ఆనందంగా ఉంటుంది. చాలా కాదు, మిమ్మల్ని ఉత్సాహపరచడానికి చెప్తున్నా, కొంచెం ఆనందంగా ఉంటుంది. తర్వాతదంతా కూడా దుఃఖం, చాలా దుఃఖంగా ఉంటుంది. దీన్ని ఆదిశంకర్లు కూడా చెప్పారు, సుఖమల్పం బహుక్లేశ. ఇంత మొదట ఆనందం వస్తుంది, అంతా కష్టమేరా నాన్న. ఈ శ్రేయ మార్గం ఉందే, మొట్టమొదట కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది, కష్టం అనిపిస్తుంది. అది కూడా ఎందుకో తెలుసా, నీకున్న కండిషన్ వల్ల, అంటే ఇప్పటి వరకు నువ్వు జీవించిన జీవన విధానం వల్ల మార్చుకోవడానికి కొద్దిగా కష్టం అనిపిస్తుంది. అది వివేకం చేత నువ్వు కనుక్కున్నావో, దాన్ని అర్థం చేసుకున్నావో, ఇక అంతా మిగిలి ఉన్నదంతా దివ్యమైన ఆనందమే నాన్న, దివ్యమైన ఆనందమే. బుద్ధి కలిగినటువంటి మానవులు, నీలాంటి తెలివి కలిగినటువంటి వాళ్ళు ఆ శ్రేయ మార్గాన్ని అందుకొని గురువుగారి దగ్గర ఆ విద్య నేర్చుకుని జీవితాంతం దివ్యమైనటువంటి ఆనందంలో ఓలలాడుతూ ఉన్నారు. బుద్ధిహీనులు, తెలివి తక్కువ వాళ్ళు ఈ అల్పమైనటువంటి ఈ క్షణ సుఖం కోసం వాడి జీవితాన్ని మొత్తం సర్వనాశనం చేసుకుని మరలా జన్మిస్తూ ఉన్నాడు, మరలా మరణిస్తూ ఉన్నాడు. పునరపి జననం పునరపి మరణం. ఈ యొక్క విషియస్ సైకిల్లో బయటికి రాలేనటువంటి అగాధమైనటువంటి ఈ సైకిల్లో పడి తిరుగుతున్నారు. ఇది తెలిసినప్పటికీ మనిషి ఆ కండిషన్ని బ్రేక్ చేయలేక ఈ యొక్క అల్పమైన మార్గంలోనే నడుస్తున్నారు. కానీ నాకు తెలుసు, నువ్వు చాలా బుద్ధిమంతుడివి కదా, నువ్వు తప్పకుండా ఆ మార్గంలో శ్రేయ మార్గంలో వెళ్తావు, ఈ ప్రేయ మార్గంలో వెళ్ళవు అని చెప్తూ, నాన్న దీనికి ఒక గొప్ప ఉదాహరణ ఇస్తాను, నీకు బాగా గుర్తుంటుంది. ఎలా చేయాలంటున్నావేమో, ఇదిగో ఈ రథం ఉంది కదా, రథం నీ శరీరంలాగా అనుకో. ఉదాహరణ ఇస్తున్నాడు మనకు అర్థం అవడానికి. ఇక్కడ సాధన చెప్తున్నాడు, చాలా జాగ్రత్తగా గమనించండి. శరీరం రథం అనుకో, నీ శరీరం. ఆ రథంలో ఒకడు ఉంటాడుగా కూర్చునేవాడు, ఎవరు లేకపోతే రథంలో ఎందుకు? అలాగే నీలో కూడా ఒకడు కూర్చొని ఉన్నాడు, వాడే పరమాత్మ, అదే ఆత్మస్వరూపం. ఇది ఉదాహరణ నేనుండే, అర్థమైంది కదా. తర్వాత ఆ రథంలో ఆ రథాన్ని నడిపేవాడు ఒకడు కావాలి కదా, ఆ రధికుడు కావాలి కదా. ఆ రధికుడు బుద్ధి అనుకో. ఆ రథానికి గుర్రాలు కట్టాలి కదా, ఆ గుర్రాలన్నీ ఇంద్రియాలు అనుకో. ఆ గుర్రాలకు కట్టినటువంటి కళ్ళాలంతా కూడా మనస్సు. ఆ గుర్రాలు పరిగెత్తేటువంటి మార్గాలు ఉన్నాయి కదా, అవంతా కూడా విషయాలు. ఎవరి యొక్క కళ్ళములు బుద్ధి చేతిలో ఉంటాయో వాడు శ్రేయ మార్గంలో వెళ్తున్నాడు. ఎవరి యొక్క రథము యొక్క అదుపు ఈ మనస్సు అంటే కళ్ళాల చేతిలో ఉన్నాయో అది ఇష్టారాజ్యంగా అటు ఇటు పరిగెత్తి పతనమైపోతున్నది, మరలా జన్మిస్తూ దుఃఖపూరితమైన జీవితం జీవిస్తున్నది. మరి ఏం చేయాలి? ఇక్కడ సాధన చెప్తున్నారండి యమధర్మరాజు గారు. జాగ్రత్తగా ఉన్నా నాన్న. విషయాలు అత్యంత ప్రమాదకరమైనవి. ఇప్పుడు దాకా పాపం మా మిత్రులంతా కూడా ఎంతో కష్టపడి ఎంతో ఇష్టంతో ప్రేమతో చాలా వివరించారు. సత్సంగం అని చెప్పారు కదా. విషయాల్లోకి తీసుకెళ్తుంది ప్రపంచం, విషయం నుంచి వెనక్కి తీసుకొస్తుంది సత్సంగం. మరొక మార్గం లేదు. అది నిస్సంగత్వాన్ని ఇస్తుంది. ప్రపంచంలో పరిగెత్తడం చాలా ప్రమాదకరం. చూడండి, మన వాళ్ళు చాలా బిజీగా ఉన్నారంటే మనం చాలా గొప్పగా ఫీల్ అవుతాం. కానీ అత్యంత ఘోరమైనటువంటి స్థితి అండి బిజీగా ఉండటం. ఇక్కడ ఏముందని బిజీగా ఉండాలి నాకు అర్థం కావట్లేదు. బిజీగా ఉన్నా అంటే విషయాల్లో ఉన్నాడు అంతే కదా. ఇక్కడ ఏం విషయాలు ఉన్నాయి? కాబట్టి ఏం చెప్తున్నానంటే మొట్టమొదటి చేయవలసింది ఆ విషయాలంతా కూడా, అంటే గుర్రం పరిగెత్తే మార్గాలంతా కూడా ఇంద్రియాల్లోకి తీసుకురావాలి. ఆ ఇంద్రియాలన్నీ కూడా జాగ్రత్తగా కళ్ళెం దగ్గరికి మనస్సులోకి తీసుకురావాలి. ఆ మనస్సుని బుద్ధిలోకి తీసుకురావాలి. బుద్ధిని నడిపేటువంటిది పార్థసారథి కదా, శ్రీకృష్ణ పరమాత్మ కదా, సాయిబాబా దగ్గర కదా. అవంతా కూడా ఆ మనస్సుని ఎక్కడికి తీసుకురావాలట? బుద్ధి దగ్గరికి తీసుకురావాలి. ఆ బుద్ధి సాయిబాబా అనంతతత్వమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి పరమాత్మలో లయం చేస్తుంది అని చెప్తున్నారు సాయిబాబా. ఎంత అద్భుతమైన సాధన చెప్తున్నారు. ఇది కూడా మనకు సచ్చరిత్రలో కనిపిస్తుంది. కాబట్టి ఉపనిషత్తు అయినటువంటి కఠోపనిషత్తుకి సాయి సచ్చరిత్రకి ఎక్కడ భేదం ఉంది? మనం జీవితంలో చేయవలసింది ఒకటేనండి. మనం ఎక్కడ ప్రారంభించాలంటే
విషయాల నుంచి విత్డ్రా కావాలంట, విషయాల నుంచి విత్డ్రా కావాలి. అంతేకాకుండా వేదం ఇంకొక మాట చెప్తుందమ్మా, ఇంకొక మార్గం చూపిస్తున్నది వేదం. ఏమిటంటే నేతి 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 అని చెప్తుంది. సాయిబాబా వారి స్వరూపం చూస్తే సాయిబాబా వారి యొక్క విశ్వస్వరూపం అంతా కూడా, వారి యొక్క ప్రతి కదలిక కూడా పరమాత్ముని యొక్క కదలిక అని మనకి తెలుస్తుంది ఒక క్షణంలో. ఎట్లా అంటే చూడండి, సాయిబాబాకి పేరుందా? లేదు, మాల్సాపతి పెట్టాడు. మనం అనుకూలం కోసం సాయిబాబా అని పిలుస్తున్నాం, అంతేనా? అది సాయిబాబా ఒరిజినల్ పేరా? వాళ్ళ అమ్మా నాన్న పెట్టిందా? కాదు. సాయిబాబాకి పేరు లేదు, ఏ ప్రాంతం లేదు, ఏ కులం, మతం, గురువు, ఏ లీనియేజ్, దేనికి సంబంధించినటువంటి వారు కాదు సాయిబాబా. ఇది గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్తగా. ఇది అసలు మనం మర్చిపోకూడదండి. సాయిబాబా బిలాంగ్స్ టు నథింగ్. ఎప్పుడైతే నువ్వు దేనికి తగులుకోకుండా ఉంటావో అది ఎవరి లక్షణం అండి? దేనికి తగులుకోకుండా, దేని ఒక్కదానికే సంబంధించకుండా ఉండే లక్షణం ఒకే ఒక్కరిది, అది పరమాత్మ యొక్క లక్షణం. పరమాత్మ దేనికి తగులుకొని ఉంటారు చెప్పండి? ఆయన కులం ఏంటి, ఆయన పేరేంటి? మరి పరమాత్మ అంటున్నాం, ఏదో పేరు చెప్పాలి కాబట్టి పరమాత్మ అంటున్నాం, అది ఆయన పేరా? దేనికి సంబంధించినా సరే ఒక ప్రమాదం ఉందండి ఇక్కడ. మీరు అడగచ్చు, ఏమిటండి మేము ఫలానా దానికి సంబంధిస్తే ఏమిటి నష్టం అంటారేమో. ఒక దానికి మీరు సంబంధించారు అంటే తద్భిన్నమైన వాటిని మీరు ఖచ్చితంగా సమానంగా చూడలేరు. ద్వేషించకపోయినా దాంతో సమానంగా చూడలేరు. మన బిడ్డ ఉన్నాడు అనుకోండి, మన బిడ్డలాగా పక్క బిడ్డను చూడగలమా? ఇంపాసిబుల్. ఎన్ని మాటలు చెప్పినా సరే అది ఎవరో ఒక పూలమ్మ గారు లాంటి వరకు, సాయిబాబా లాంటి వరకు, రమణ మహర్షి వారు వాళ్ళకి సాధ్యం, కానీ సామాన్యులకి సాధ్యమే విషయం కాదమ్మా. కాబట్టి సాయిబాబా అనేటువంటి స్వరూపం ఏ దేనికి కూడా సంబంధించినటువంటిది కాదు, అంటే ఇది పూర్ణ పరమాత్మ స్వరూపమై ఉన్నది. అలాగే సాయిబాబా తన దగ్గరికి వచ్చిన బిడ్డలకు కూడా ఇచ్చినటువంటి శిక్షణ అదేనమ్మా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ప్రాణం. ఇది తెలియకపోతే మన జీవితంలో సాధన మాట వరకే ఉంటుంది తప్ప అడుగు ముందుకు పడదు. మనం ఏమనుకుంటున్నాం, ఇక్కడికి వచ్చామంటే మనం 2 అడుగులు వేసి వెళ్ళాలి. బాబాడు చెప్పినటువంటి 10 అడుగులు చెప్పారు కదా, బాబా చాలా చెప్పారు 10 అడుగులు. ఒక్క అడుగు వేయినా, ఒక్క అడుగు వేయి చాలు, సాయిబాబా లాగేస్తారు. ఆ ఒక్కడుగు ఎందుకో తెలుసా? నీ యొక్క ఇచ్ఛకి, నీ యొక్క తపనకి, నీ యొక్క మార్గం, నీవు చెయ్యాలనుకుంటునే దానికి గుర్తు. నువ్వు ఒక్క అడుగేస్తే సాయిబాబా మిగతా అడుగులన్నీ నీకు ఎలా వేయాలో నేర్పి లాగేస్తారు. దేనికి సాయిబాబా దగ్గరకు వచ్చిన ప్రతి భక్తుడికి సాయిబాబా చెప్పింది ఏంటో తెలుసా? ఇదేనమ్మా. ఇంతవరకు ఎక్కడా కూడా ఎక్కువ శాతం ఆవిష్కృతం కానటువంటి విషయం తల్లి ఇది. చాలామందికి మనందరికీ డౌట్ ఉంది. సాయిబాబా చూస్తేనేమో ఒక పక్క ముస్లిం ఫకీర్ రూపంలో కనిపిస్తారు, అందులో డౌటే లేదు. పేరు ఊరు చెప్పకుండా ఎవరైనా చూపించండి, ఆ ముస్లిం ఎవరైనా తెలుసా? ఇది ముస్లిం ఫకీర్ అని చెప్పేస్తారు. ఆ గడ్డం కానీ, తలగుడ్డ కానీ, మనిషి వేషధారణ కానీ మొత్తం ముస్లిం ఫకీర్ లాగానే ఉంటారు. పైగా అల్లా మాలిక్ అల్లా మాలిక్ అల్లా మాలిక్ అని చెప్తున్నారు. అవునా కదా? మరి ఒక పక్క చూస్తే పూర్ణంగా హైందవ సాంప్రదాయంలో పరాకాష్ఠ స్థితిలో ఉన్న వాళ్ళు ఆచరించేవి మొత్తం ఆచరిస్తున్నారు. ఇదండి జనాలు అల్లాడిపోతున్నారు. అసలు అర్థం కావట్లేదు ఎవరికి. 170 సంవత్సరాలైనా సాయిబాబా కనిపించి. మరి అయితే హిందువులు చాలామంది వెళ్ళారు కదా అంటామేమో. జనరల్గా వాస్తవంగా హిందువుల మైండ్ సెట్ ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. మనకి జనరల్గా మనం దేనిని యాక్సెప్ట్ చేస్తామండి, మనం రిజెక్ట్ చేయము తొందరగా. అలా యాక్సెప్ట్ చేశాం కాబట్టే అనేక మతాల వాళ్ళు భారతదేశం మీద దండెత్తేటువంటి అవకాశం లభించింది. అలా యాక్సెప్ట్ చేయని వాళ్ళమైతే ఇంత దుర్గతి మనకు పట్టేటువంటి విషయం కాదు. ఎలాగైతే అది మన హైందువుల్లో ఉంది. మనకేంటంటే అకామిడేటివ్ మెంటాలిటీ. జనరల్గా ఎక్కడి నుంచి వచ్చింది అకామిడేటివ్ మెంటాలిటీ? ఈశావాస్యం ఇదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన చక్చేన భుంజీతాం మాగృధ కస్య సిద్ధనం. మన ఉపనిషత్తు నేర్పించిందండి మనకి. మన బ్లడ్లో ఉంది. మనకు తెలిసినా తెలియకపోయినా. మనకు తెలుసా ఈశా ఉపనిషత్తు? తెలియకపోయినా మన డిఎన్ఏలో ఉంది. ఈశావాస్యం ఇదగం సర్వం, అంతా ఈశ్వరతత్వం అనేటువంటి భావం మనకి తెలిసినా తెలియకపోయినా మన పూర్వీకుల నుంచి ప్రవహిస్తున్న రక్తంలో ఉంది అది. కాబట్టే మనం దేన్నైనా అకామిడేట్ చేస్తాం, పెద్ద క్వశ్చన్ చేయం, ఎవరిని అబ్జెక్ట్ చేయం, రిజెక్ట్ చేయం. కాబట్టి ఎక్కువ శాతం హిందువులు సాయిబాబా దగ్గరికి రాగలిగారు.
ఇస్లాంకి సంబంధించిన వాళ్ళు అట్లా కాదు. వాళ్ళకి చాలా సెట్ ఆఫ్ కోడ్ ఉంది. అది లేకపోతే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు, ఇంకా ఏమైనా చేస్తారు. కాబట్టి సాయిబాబా దగ్గరికి వచ్చినటువంటి ముస్లిమ్స్ చాలా తక్కువ ఉన్నారు. సాయిబాబా ఎందుకు పెట్టుకున్నారు ఈ రెండు అంటారా? ఎవరే పిచ్చివాడా, ప్రాథమిక దశ అయినటువంటి ఒక మతాన్ని అంటిపెట్టుకున్న, మతిలోంచి పుట్టిన ఒక మతాన్ని వదలలేకపోతే పరమాత్మ స్వరూపం దగ్గరికి వెళ్తావు నువ్వు కోటి జన్మలకు కూడా సాధ్యం కాదు. సాయిబాబా వేసిన పరద అండి అది. సాయిబాబా వేసిన పరద. బాబా చెప్పారా లేదా ఒక సందర్భంలో, జైసా వేష్ జైసా దేశ్ వైసా వేష్. ఒక మహాత్ముడు బ్రహ్మజ్ఞాని, ఆయన వేషం గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమి? ఏమంటే సాయిబాబా వేసింది వేషం, అది వాస్తవమా? ఆయన రూపం సాక్షాత్తు అగ్ని సమానంగా, సూర్య సమానంగా వెలిగిపోతున్న పూర్ణ పరబ్రహ్మ స్వరూపం సాయిబాబా. చరాచర జగత్తు మొత్తం నేనై ఉన్నానని చెప్పిన సాయిబాబా ప్రతి జీవకోటిలో, ఆకులో, అలములో, నీటిలో, పక్షిలో, ప్రతి జీవిలో కూడా నేనై ఉన్నానని చూపించినటువంటి సనాతన ధర్మానికి పరాకాష్ఠ స్థితిలో దర్శనమిచ్చినటువంటి సాయిబాబా స్వరూపం ఒక మతానికి సంబంధించిందా? ఎంత శ్రావ్యంగా ఉంది ఆ పాంచజన్యం, ఎంత అమృతాన్ని కురిపిస్తున్నారు సాయిబాబా. బాబా చెప్తున్నారు, నాన్న ఈ పరద తీయరా, ఈ అడ్డు కూడా తీయరా. ఏం బాబా అడ్డు కూడా తెలియటం లేదు, నీకు నాకున్న భేదం నాన్న. మొదటి మెట్టి ఎక్కడ? నువ్వు పట్టుకున్న దాన్ని వదిలేయి. అదే వేదం చెప్తుందండి. నేతి 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 అంటే అర్థం ఏంటి తెలుసా అండి? మనం వేసుకునే నెయ్యి కాదు ఇంట్లో. నా ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. నదులు ఎక్కడో పుడుతున్నాయి నాసిక్లో. కొండలు, గుట్టలు, చెట్లు, చేమలు, పొదలు అన్నీ దాటుకుంటూ ప్రవహిస్తూ వస్తున్నది నది. ఏమని? ఇది కాదు, ఇది కాదు. ఏమిటిది కాదు? నేను చేరవలసింది ఇది కాదు అని అన్నీ కదులుతూ నది ప్రవహిస్తూ వస్తున్నదే. వస్తూ చివరికి తన స్థానం ఏదండి? నది స్థానం సముద్రం. అక్కడికి వచ్చిన తర్వాత కలిసిపోయి సముద్రం అయిపోతున్నది, విశాలమైపోతున్నది, అనంతమైపోతున్నది, తన నామరూపాన్ని కోల్పోతున్నది. అది నాయితీ సాయిబాబా చెప్తున్నది. అది నది సాగరమున సంగమించు రీతిగా నా భక్తులంతా నాలోనే కలిసిపోతున్నాను. నేను సముద్రుడు రా నాయన. సర్వతీర్థాలు నాలోనే ఉన్నాయి కాబట్టే నా బొటన వేళ నుంచి గంగా, యమున ఏమి అన్ని తీర్థాలు ప్రవహించగలవు. దర్శించలేరా? ఇంకా పైన వేసిన వేషానికే పడిపోయే నువ్వు ఏ రకంగా క్వాలిఫై అవుతావు పరమాత్మను దర్శించడానికి? అంతేకాదండి, నేను ఏవైతే పట్టుకున్నావో, నేను బాగా విద్యావంతుణ్ణి, నేను తెలివిగలవాడిని, నేను బాగా చదువుకున్నవాడిని, లేదా నేను తెలివి తక్కువవాడిని, లేదా తెలివి తక్కువ దాన్ని, ఈ భావనలంతా కూడా మన జీవితాన్ని దుర్భరం చేస్తున్నాయి. ఇవన్నీ వదిలేయాలమ్మా. అది నాయితీ అని సాయిబాబా చెప్తున్నది. ఏ రకమైన భావం ఉండటానికి వీల్లేదు. ఏ భావం ఉన్నా కూడా మరలా జన్మించవలసిన అవసరం ఉంది. సాయి సచ్చరిత్ర అధ్యాయం 8 ఓవి 14 ఏ మానవుడైతే తాను భయరహితుడని, స్వతంత్రుడని, తనకి ఎటువంటి ముక్తుడని, నిత్య సత్యుడని భావిస్తాడో వాడు మాత్రమే గమ్యాన్ని చేరినట్టుగా మనం అర్థం చేసుకోవాలి అని చెప్తున్నది. అదేవిధంగా ఎవరైతే ఎందుకోసం నేను ఎక్కడి నుంచి వచ్చానో, ఏ కారణం చేత నేను ఇక్కడున్నానో తెలుసుకున్నవాడు మాత్రమే వివేకవంతుడు అని సాయి సచ్చరిత్ర చెప్తా ఉంది. చాప్టర్ 8 ఓవి 14. కాబట్టి మరి ఆత్మవిద్య వచ్చినట్లు మనకు ఎట్లా తెలుస్తుందంటే ఇక్కడే చెప్తున్నారు సాయిబాబా, ఎవడు భయరహితుడో. భయం కదండి మనిషిని చంపేసేది నిరంతరం. రేపు నాకేమవుతుందో, నా బిడ్డకేమవుతుందో, నా వాళ్ళకేమవుతుందో. ఏనాడు భయాన్ని మనం జయించగలుగుతామో అది ఒక గుర్తండి. ఆత్మజ్ఞాని యొక్క గుర్తు ఏంటంటే భయరహిత తత్వం. ఆత్మజ్ఞానం గురించి చెప్తున్నారు, బాగానే ఉంది. అది వచ్చిందో రాలేదో మాకు వచ్చిందో అని అనుమానంగా ఉంది. చాలామందికి అపోహలు ఉంటాయి కదా, సాయిబాబా కనిపించేశారంటే మాకు ఆత్మజ్ఞానం వచ్చేసిందేమో, మాకు అట్లా అనిపిస్తుంది ఇట్లా అనిపిస్తుంది. పొరపాటు పడకండి. తర్వాత సాయిబాబా సహాయం
దీంట్లో సాయిబాబా సహాయం ఏం చేస్తారండి? సాయిరామ్. 2 minutes. సాయిబాబా సహాయం ఏం చేస్తారు? సాయిబాబా విషయంలో చాలా సీరియస్గా చెప్పారండి. మామూలు విషయాల్లో నీకు సహాయం నేను చేస్తాను, ఈ పరమాత్మ విషయంలో మాత్రం నీవు పూర్తిగా నీ శక్తిని ఉపయోగించి నువ్వు కష్టపడవలసిన అవసరం ఉంది. మన వాళ్ళు 2 నిమిషాలు ఉన్నారు కాబట్టి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్తాను, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఆత్మజ్ఞానం ఎక్కడ ప్రారంభం అవుతుందంటే భక్తి దగ్గర ప్రారంభం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. భక్తి లేకుండా ఆత్మజ్ఞానం సాధ్యం కాదు. భక్తిలో ఓలలాడినప్పుడే ఆత్మజ్ఞానం సాధ్యమవుతుంది. నిష్కామ కర్మ అని చెప్తున్నారు కదా, అది ఎట్లా సాధ్యం అనేది ఎక్కడా కూడా మనం చూడం. నిష్కామ కర్మ ఒకే ఒక విధంగా సాధ్యమవుతుంది. ప్రాణప్రదమైన మాట తల్లి. ఎప్పుడు తెలుసా? నీవు ఏ కర్మ చేసినా దాని నుంచి వచ్చే ఫలితం పూర్ణమైన ఆనందాన్ని ఇవ్వలేదు. పాయింట్ నెంబర్ 1, చాలా అల్పమైన ఆనందాన్ని ఇస్తుంది, అధికమైన దుఃఖాన్ని ఇస్తుంది. అంటే ఎవరైనా కర్మ పట్ల ఆనందాన్ని చూపిస్తారా? ఇది అర్థం కాకుండా శతకోటి జన్మలెత్తిన నిష్కామ కర్మ కుదరదు. కాబట్టి ఎవరైతే ఈ నిష్కామ కర్మను చేస్తారో, నిష్కామ కర్మ చేయగలగటం అంటే ఏ స్థితిలో కూడా నాకు కర్మ ద్వారా పూర్ణ ఆనందం రాదని ఎవరు దర్శిస్తారో వారు మాత్రం నిష్కామ కర్మ చేస్తారు. పూర్ణమైనటువంటి భక్తి పండినప్పుడు మనకి జ్ఞానం లభిస్తుంది. అయితే ఒక 2 minutes కెన్ ఐ బారో 2 minutes? ఎందుకంటే 2 నిమిషాలు ఈ విషయం చెప్పకుండా వెళ్తే నాకు మనశ్శాంతి ఉండదు. సాయి సచ్చరిత్ర 19వ అధ్యాయంలో జ్ఞానము భక్తి గురించి చెప్తారండి. జ్ఞానము భక్తి గురించి చెప్పినప్పుడు భక్తి సాయిబాబా పరమ ఉత్కృష్టమైనటువంటి జ్ఞానాన్నే ప్రతిపాదించారు అని చెప్పి, కానీ సాయిబాబా ఎక్కువ శాతం భక్తినే ప్రోత్సహించారు అని చెప్తారు. ఇక్కడ అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. అది కొంచెం క్లారిఫై చేస్తే మీకు బాగుంటుంది, నాకు బాగుంటుంది. ఎందువల్లంటే సీతాఫలం రామాఫలంతో పోల్చారు సాయిబాబా. సీతాఫలం కోసి కింద పెట్టినా కూడా పండుతుంది, భక్తి ఎట్లాంటిది. రామాఫలం చెట్టునే పండాలి, దానికి ఓర్పు కావాలి అని చెప్పారు. చాలా సింపుల్గా అర్థం కావాలంటే ఒకటేనండి, ఎప్పుడైతే నువ్వు భక్తిలో పరిపూర్ణతను సాధిస్తావో అప్పుడు మాత్రమే నీకు జ్ఞానం అబ్బుతుంది. ఇది మర్చిపోకూడదండి. చాలామంది ఏం చేస్తారంటే ఆ జ్ఞానం వేరు భక్తి వేరు, జ్ఞానం మనకు ఎందుకు తేలిగ్గా ఉందనుకుంటారు. కాదు, ఇది ఒకతాడు, ఒక చివర భక్తి, రెండవ చివర జ్ఞానము. భక్తి లేకుండా భక్తిలో పరిపూర్ణంగా పండాలి. భక్తిలో నిష్కామ కర్మ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆ ఏ పని చేసినా దాని నుంచి పూర్ణానందం రాదు. అలాంటప్పుడు మనకు ఏ రకమైన మానసిక స్థితి వస్తుందంటే, ఏం జరిగితే మాత్రం పెద్ద ఒరిగేదే ఉంది, ఏం జరగకపోతే పెద్ద పోయేదే ఉంది. అసలు జరగవలసింది జ్ఞానోదయం అయితే బ్రహ్మానందం వస్తుంది కదా. ఈ క్లారిటీ వస్తేనే అది భక్తి పండినట్టు. బాబా సంతోషిస్తారు. అక్కడి నుంచి జ్ఞానం చాలా తేలికగా అలవోకగా, అది ఓర్పు అన్నారు చూసారా, అది ప్రయత్న ఓర్పు కాదు, సహజంగా దాన్ని తీసుకునేటువంటి అవకాశం లభిస్తుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి సద్గురు సాయినాథుల వారికి, వారి స్వరూపమైనటువంటి నరసింహారావు గారికి, మా మిత్రులైనటువంటి జడ్జెస్కి, మీ అందరికీ నమస్కరిస్తూ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి బోలో, సాయినాథ్ మహారాజ్ కి జై, బోలో సాయినాథ్ మహారాజ్ కి జై. జై సాయినాథ్.